జగిత్యాల పట్టణం కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి విక్రయిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 1.5 లక్షల రూపాయల విలువగల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నాగ్పూర్ నుంచి గంజాయి తీసుకువచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విక్రయిస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఇక్కడ గాంజా అమ్ముతుందనే ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడూరులో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే గుండూరు ప్రశాంత్ ఇతడు సన్నాపు మురళి 22 సంవత్సరాలు మూడూరు విలేజ్. తర్వాత బాలె నవీన్ ఇతడి తండ్రి పేరు రవి తాటిపల్లి విలేజ్ మలయాళం మండలం. వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ చేసి చేయడానికి తయారు చేస్తుంటారు. మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర 2 కిలోల గాంజా దొరుకుతుంది. 2 కిలోల గాంజా దొరికితే ఇంకొకతను వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు, వెంకటాయపల్లి గంగాధర మండలం. ఈ ముగ్గురు కలిసి ఒక ముఠా ఏర్పడతారు. ముఠా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు 2 కేజీస్ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అది కొత్తపల్లి కరీంనగర్లో తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు చొప్పదండి, గంగాధర, జగిత్యాల, కరీంనగర్ ఏరియాలో దాదాపు 20-30 మంది వీళ్ళు సప్లై చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్. దాని మీద రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికిన వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కు సంబంధించిన ముగ్గురికి అమ్మేది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మన టౌన్ సి కర్ణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ఆవునూరి రణధీర్, ఇది శివంపేట, లింగంపేట, జగిత్యాల మరియు ఆకుల అమర్నాథ్, మున్నూరు కాపు, తులసినగర్, జగిత్యాల, తర్వాత కాగితం మల్లికార్జున్, ముదిరాజ్, తులసినగర్, జగిత్యాల. వీళ్ళు ముగ్గురు అంతకుముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాంజా దాదాపు ఒక 1/4 కిలో గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ గాంజాను చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నాం. వీళ్ళ ద్వారా ఇంకా ఈ సప్లై చేయని ఎవరెవరి దగ్గర ఉన్నారో అన్నింటి మీద కూడా విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేద్దాం. వీళ్ళు ఈ ఫస్ట్ ఏదైతే ముగ్గురు అక్యూజులు ఉన్నారో వీళ్ళు కరీంనగర్, చొప్పదండి, గంగాధర, జగిత్యాలలో వీళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దొరకడంతో ఏంటంటే ఈ సప్లై చేయనంత దిగింది. ఇంకెవరున్నా కూడా ఈ గాంజా రవాణా చేసిన పొజిషన్ ఉన్న తర్వాత అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడింది. ఇప్పుడు ఈ గాంజా బ్యాచ్ని పట్టుకోవడానికి మంచి ప్రతిభ కనబరిచిన ఎస్ఐ కొడిమ్యాల సందీప్ మరియు సిఐ టౌన్ కర్ణాకర్, ఎస్ఐ రవికిరణ్, జగిత్యాల టౌన్ ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బందిని అభినందించడం జరుగుతుంది.